ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తోంది. పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ఒక కొత్త ఆలోచనను అమలు చేయాలని నిశ్చయించింది. అందుకోసం అన్నా క్యాంటీన్ల తరహాలోనే ఏపీలో కొత్త క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్యాంటీన్లను జగన్ సర్కారు డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతోంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సర్కారు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ క్యాంటీన్లకు ఆహా క్యాంటీన్ అని పేరు పెట్టింది. పట్టణాల్లో ఉండే స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లను నిర్వహిస్తారు. ఈ క్యాంటీన్ల అంశాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో 140 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్యాంటీన్లను ముఖ్యంగా ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. క్యాంటీన్ నిర్వహించే గ్రూపులు నెలకు 500 రూపాయల చొప్పున మహిళా సమాఖ్య సొసైటీలో జమ చేయాల్సి ఉంటుంది. ఆహా క్యాంటీన్లలో వంటకాలను ఇంటి వద్దే సిద్ధం చేస్తారు. వాటిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కియాస్కుల వద్ద విక్రయిస్తారు. ఈ క్యాంటీన్లలో ప్లేటు భోజనం గరిష్టంగా 40 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో డిమాండ్ను బట్టి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలను కూడా అందిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్లలో తొలి రోజు సేల్స్ బాగున్నాయని, పూటకు 3,000 రూపాయల చొప్పున కౌంటర్ నడిచిందని నిర్వాహకులు తెలిపారు.